नाजरीन आदाब। मधोल एक्सप्रेस न्यूज़ में आप सबका खैर मकदम है। ज़िले निर्मल के अलख असम्बली मधोल मुस्तक़र में ऑल इंडिया स्टूडेंट ब्लॉक AISB के कारकुनों का गवर्नमेंट जूनियर कॉलेज के रूबरू कॉलेज तलबा के साथ एक एहतजाजी प्रोग्राम मुनक़्क़द किया गया। इन्होंने रियासत भर में फ़ीसों की बाज़ अदायगी और स्कॉलरशिप्स के 3,600 करोड़ रुपये जारी करने का मुतालबा किया। इन्होंने कहा कि रियासती सरकार तलबा को दरकार सहूलियात फराहम नहीं कर रही है। इन्होंने कहा कि ये बदकिस्मती की बात है कि SC ST BC और अक़लियती तलबा को वज़ाइफ जारी नहीं किए गए। रियासती हुकूमत से मुतालबा किया कि वो जल्द से जल्द ज़ेर इल्तिवा स्कॉलरशिप जारी करे। బ్లాక్ రాష్ట్ర కార్యదర్శిని పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రిమిట్స్ను విడుదల చేయాలని ఈరోజు ముధోల్ జూనియర్ కళాశాలలో ఎదుట ముంగట నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రిమిట్స్మెంట్ స్కాలర్షిప్లు 3,600 కోట్ల రూపాయలు బకాయిలు విడుదల చేయాలి. 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు స్కాలర్షిప్ రిలీజ్ చేయకపోవడం వల్ల విద్యార్థులు SC BC మైనార్టీ విద్యార్థులు ఈరోజు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ ప్రభుత్వము తెలంగాణలో పెద్ద స్టేట్ అని పెద్దగా ధనిక స్టేట్ అని చెప్తూనే కానీ ఇప్పటిదాకా స్కాలర్షిప్ రిలీజ్ చేయకపోవడం వల్ల SC BC మైనార్టీ విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఉంది. ఈ కేసీఆర్ గారు కేవలము గుడిల కోసం 100 కోట్లు లేకుండా మొన్న జరిగిన హుజురాబాద్లో 100 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. కానీ దళిత విద్యార్థులకు మైనార్టీ విద్యార్థులకు BC విద్యార్థులకు ఇప్పటిదాకా స్కాలర్షిప్ చేయకపోవడం వలన తీవ్ర ఏర్పడే పరిస్థితి ఉంది. అలాగనే జూనియర్ కాలేజీలు ప్రైవేట్ కాలేజీలో ఈ స్కాలర్షిప్ రిలీజ్ చేయకపోవడం వల్ల కొన్ని మూతపడే పరిస్థితి ఏర్పడ్డది. ఆల్రెడీ మూతపడి కొన్ని జూనియర్ కళాశాలలు తాకట్టు పెట్టే పరిస్థితి ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రంలో. మరి మాటికి మేము తెలంగాణ రాష్ట్రము ధనిక రాష్ట్రం చెప్పడమే తప్ప ఈ సమస్యను పరిష్కరించడం లేదు. అందుకోసమే ఈరోజు ముధోల్ పట్టణంలో జూనియర్ కళాశాల ఎదుట ముంగట పెండింగ్లో ఉన్న 3,600 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలని మేము ఆందోళన పెడుతున్నాము. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కాలర్షిప్లు రిలీజ్ చేయాలి, లేకుంటే వామపక్ష విద్యార్థి సంఘాలు కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం.